హాయ్ ఎవ్రీవన్. ఈ సమాజంలో ముఖ్యంగా చాలామంది చాలా రకాలుగా వ్యక్తులు ఉంటారు. అందులో నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే, మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఉండే కానీ, పని ఉండే కానీ, ఎవరినైనా పలకరించాలన్నా, ఏం చేయాలన్నా కానీ మనం ఎవరికైనా ఫోన్ చేసినామనుకోండి, ఒకసారి ఫోన్ చేస్తే లేపలేడు అనుకోండి, అప్పుడే అతను మరి బాత్రూమ్కి వెళ్ళి ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఉండొచ్చు. మరి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది వివిధ పనులలో ఉండి మరి సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు, మరి వాళ్ళకు వినబడకపోవచ్చు, మరి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ ఈరోజు ఒక గంట తర్వాత అయినా కానీ ఎప్పుడే కానీ ఫోన్ అయితే తీస్తాడు కదా ఖచ్చితంగా. ఎందుకంటే మనకు సొంతంగా కావలసిన వారైనా, మన ఫ్రెండ్ అయినా ఒక గంటకైనా ఫోన్లో మిస్ కాల్ పడుతుంది కదా ఖచ్చితంగా. పడ్డప్పుడు మనకు ఖచ్చితంగా ఫోన్ చేసి, ఏమైందిరా మరి ఫోన్ చేసినా, ఏం సంగతి, మరి మిస్ కాల్ పడ్డాయి, నేను బిజీ ఉన్నా చూసుకోలేను, లేకపోతే బాత్రూమ్ పోయినా అని అంటే అది నిజమైన మరి ఫ్రెండ్షిప్ అన్నట్లు. దాంట్లో ఏం స్వార్థం లేదు. కానీ చాలామంది ఉంటారు చూడండి, నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా కానీ లేపరు, మళ్ళా కట్ చేస్తారు, లేపరు, కట్ చేస్తారు చూడండి. అంటే దీంట్లో ఏదో ఒక దగ్గర మనకు అర్థమైంది ఏంటంటే, డైరెక్ట్ చెప్పచ్చు, అలా బాబు నువ్వంటే నాకు ఇష్టం లేదు, అందుకోసం నీకు ఫోన్ చేస్తలేను, ఇంకా దయచేసి నాకు ఫోన్ చేయకు అంటే ఒక్కడిసరికి అర్థమైపోతుంది. కాకపోతే చేసే వ్యక్తి కొంచెంసేపు బాధపడైనా సరే కానీ ఇంకోసారి ఫోన్ చేయడం అన్నట్లు, అలా అన్నట్లు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్లని కానీ, మరి గుడ్ మార్నింగ్ కానీ, మరి ఏ విషయంలోనైనా షేర్ చేసుకోవడం కానీ, మరి చాటింగ్ చేయడమే కానీ, మరి ప్రతి ఒక్క విషయంలో మరి మనం చేస్తున్నప్పుడు కూడా చాలామంది మనకు చూస్తారు కానీ మనకు రిప్లై ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడం ఏంటంటే, దీంట్లో కూడా కొంచెం బిజీ ఉండొచ్చు, బిజీ లేకపోవచ్చు. మరి వన్ క్లిక్ వచ్చింది అంటే అతను ఆన్లైన్లో లేడు అన్నట్లు. డబుల్ క్లిక్ వచ్చింది అంటే ఆన్లైన్లో ఉన్నాడు కానీ చూడలేడు, అది డిస్ప్లే మీదే కనిపిస్తుంది అంతే. మన వాట్సాప్లోకి పోయిన తర్వాత మన వాట్సాప్ దాంట్లోకి వెళ్ళి చూస్తే మనకు బ్లూ కలర్లో డబుల్ టిక్ వస్తుంది. అప్పుడు చూసి కూడా ఆన్సర్ అయిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనకు ఉన్న వ్యక్తి అయినా, లేని వ్యక్తి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా సరే, మీకు సరైనటువంటి విధంగా రెస్పాండ్ కాకపోతే మీరు కూడా రెస్పాండ్ కాకండి. ఎందుకంటే అతను మీకు ప్రిఫరెన్స్ ఇస్తలేడు కాబట్టి మీరు కూడా అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. మనం అర్థం చేసుకునేది ఒకటి ఏంటంటే, మనకు సిగ్గు ఉంటే మళ్ళా అతను మనకు రెస్పాండ్ ఇవ్వకపోతే ఇంకోసారి అతనికి మెసేజ్ పెట్టకు, సారీరా నేను మెసేజ్ పెట్టినందుకు, ఎందుకంటే నా వల్ల నువ్వు ఒక ఇబ్బంది పడుతున్నవచ్చు, లేదా నా వల్ల నీకు డిస్టర్బ్ అవుతుండొచ్చు, సారీ అని నువ్వు దూరం ఉండడమే చాలా మంచి లక్షణం అన్నట్లు. ఎందుకంటే మనకు ఇజ్జత్ విలువ ఇయ్యని వ్యక్తితోటి మనం చాటింగ్ చేయడం కూడా మరి చాలా తప్పే. కాబట్టి నేను ఈ సమాజంలో చాలామంది ఇలానే ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరం నిమిత్తం ఉన్నప్పుడే వాళ్ళు ఫోన్ చేస్తారు, మనం లేపాలి. వాళ్ళు చాటింగ్ చేస్తే మనం రిప్లై ఇవ్వాలి, మనం చేస్తే వాళ్ళు లేపరు, చాటింగ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇయ్యరు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకుని మరి ఏంటంటే, మనకు దేవుడిచ్చిన దిమాగ్ ఉన్నది కాబట్టి ఇంకా ఇప్పటికి పనిచేస్తుంది. కాబట్టి నీకు రిప్లై ఇయ్యనప్పుడు నువ్వు అతనికి గుడ్ మార్నింగ్ కానీ ఏదే కానీ చాటింగ్ పెట్టడం చాలా తప్పు. మరి ఎందుకంటే నీ వ్యక్తిత్వం నచ్చకపోవచ్చు, నీది ఏమన్నా సమాజంలో బ్యాడ్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అతనికి నచ్చపోవచ్చు. అందుకోసం అనేసి నీకు రిప్లై ఇవ్వకొచ్చిండు, నీకు విలువలేదు సమాజంలో. మరి నువ్వంటే అతనికి చిన్న చూపచ్చు, మరి నువ్వు పూర్ ఫ్యామిలీ కావచ్చు,
మరి నువ్వు వేరే విధంగా ఉండొచ్చు, అందుకోసం రిప్లై ఇస్తలేడచ్చు. కాకపోతే స్వార్థంగా అతన్ని నిన్ను ఉపయోగించుకొని మరి పని చేసుకొని వదిలేసిండొచ్చు. అందుకోసం అనేసి ఇంకా వీడితోటి పని ఏముంది, వాడితోటి చేసుకునే పని మనం చేసేసుకున్నాం కదా అని అనుకోవచ్చు. అందుకోసమనే ఈ రోజులలో చాలామంది ఇలానే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి మీరు కూడా మారిపోండి. మీ పనిలో మీరు బిజీగా ఉండి పని చేసుకుంటూ ఉంటే మరి ఏ రోజైనా ఒక రోజు అంటూ మనకంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు వచ్చినప్పుడు మరి దానికి సరైన సమాధానం దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా వేచి చూద్దాం. మరి ఎప్పుడు కూడా బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు కాకుండా రేపు చనిపోయేంత వరకైనా కానీ ఒకరోజైనా మాట్లాడపోవట్టిండా, మరి మాట్లాడతాడు ఖచ్చితంగా. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు, బాధపడే విషయం కాదు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నట్లయితే మనుషులను బట్టి నేను మొత్తం అంటలేను, మనిషి విధానాన్ని బట్టి ఇలా మారాలి తప్ప, అంతే తప్ప మరి ప్రతి ఒక్కడు మాట్లాడకున్నా కానీ వాడికి పోయి మాట్లాడేది ఏమంటే మనం సమాజంలో చులకన వస్తారు. కాబట్టి మనకు కూడా విలువ దెబ్బతింటుంది. కాబట్టి మరి సమాజం ఎలా మారితే మనం కూడా సమాజంతో పాటు మారదాం. అంటే మంచిగా మారదాం, మంచి లక్షణాలతో మారదాం. సమాజం చెడుగా నడుస్తుందంటే చెడుగా కాదు, అది చెడు అని చెప్పాలనేసి ఉద్దేశం, అంతే తప్ప. కానీ మంచి లక్షణాలతో, మంచి విషయాలతో, మంచి మనసులతో ఉండి కొన్ని మంచి విషయాలు తెలుసుకొని ఇతరులకు తెలియని వారికి మరి చెప్పాలనేసి నేను అంటున్నా. కాబట్టి మనకు విలువిచ్చిన వారికి మనం ఖచ్చితంగా విలువియ్యాల. మనకు ఏ విధంగా ఫోన్కైనా వాట్సాప్కైనా రెస్పాండ్ అయిన వాళ్ళకు మనం కూడా రెస్పాండ్ కావాలి. మనకు రెస్పాండ్ కాని వాళ్ళకు మనం అస్సలే రెస్పాండ్ కావద్దు. మనం రెస్పాండ్ అయినామంటే మనకి ఇంకా సమాజంలో కాదు, నీ బతుకు ఎందుకులా చెడబుట్టినవి అనుకొని మనలో మనం అనుకొనేసి ఎదుటి వారికి చెప్పకుండా మరి ఉంటే మంచిది అనేసి నేను అంటున్నా. కాబట్టి మరి మీరు కూడా నేను కూడా అలానే ఉన్నామో ఒకసారి చెక్ చేసుకొని ఆలోచించుకోవాలనేసి నేను అంటున్నాను. మరి